ప్రజలకు మౌలిక సదుపాయాలు వసతులు అందజేయడంలో కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది అని మాజీ మంత్రివర్యులు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు శుక్రవారం ఆర్టీసీ డిపోలో చిలకలూరిపేట నుండి శ్రీశైలం వెళ్లే నూతన సర్వీస్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సర్వీస్ ఈ ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జోన్ చైర్మన్ ఎస్ సురేష్ రెడ్డి, రీజనల్ మేనేజర్ అజిత్ కుమారి, ప్రముఖ వైద్యులు డాక్టర్ కె వీరశంకర్రావు, ధనలక్ష్మి సంస్థల డైరెక్టర్ పి వీరనారాయణ, డిపో మేనేజర్ యద్దనపూడి వేణు, బత్తినేని శ్రీనివాసరావు, నాగబేరు బ్రహ్మం, చెరుకూరి కాంతయ్య, టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, టీడీపీ సీనియర్ నాయకులు కంచర్ల శ్రీనివాసరావు, చేవూరు కృష్ణమూర్తి, బీజేపీ నాయకులు పరాంకుశం శ్రీనివాసరావు, డిపో టీఎన్టీయూసీ సెక్రటరీ అద్దంకి వరప్రసాదరావు, బాబురావు, ఏవి రెడ్డి, థామస్, సుబ్బారావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే గారు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు మరియు జోనల్ చైర్మన్ గారు సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు, అలాగే చిలకలూరిపేట పట్టణ పుర ప్రముఖులు యొక్క ప్రోద్బలంతో వారి యొక్క అభిలాషను అనుసరించి చిలకలూరిపేట డిపో నుండి శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి చిలకలూరిపేట నుంచి ఉదయం 7:30 గంటలకు ఎక్స్ప్రెస్ బస్ ని ప్రారంభించడం జరిగింది. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మరి ఎక్స్ప్రెస్ ని ప్రారంభించడం జరిగింది. అలాగే ఇదే సర్వీస్ ను మళ్లీ శ్రీశైలంలో 2:30 గంటలకు తిరిగి బయలుదేరుతుంది. కాబట్టి చిలకలూరిపేట ప్రజలు మరి బస్సుని ఆదరించి ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. అసెంబ్లీ పథకం వర్ధిల్లాలి, శ్రీశక్తి పథకం వర్ధిల్లాలి, శ్రీశక్తి పథకం వర్ధిల్లాలి. ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం మనందరికీ కూడా ప్రభుత్వంలో